ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ ఉగాది నూతన సంవత్సరం ప్రారంభమైంది, పరాభవనామ సంవత్సరము. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో చైత్రమాసము ఫస్ట్ నెల, ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఈ కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి. పౌర్ణమి అంటేనే ఎంతో శక్తివంతమైనది, చాలా విశేషమైనది. అందులో ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి అంటే చిత్తా నక్షత్రం. పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం ఉంటే దాన్ని చైత్ర పౌర్ణమి అంటారు. అయితే ఇప్పుడు మనం ఈ చాంద్రమానం ప్రకారము లెక్క కట్టి మనం పౌర్ణమి ఈ మాసాల పేర్లు అనేవి వస్తున్నాయి కదా. కాబట్టి ఇది మొదటి మాసం కాబట్టి దీన్ని చంద్ర పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే చంద్రమానం ప్రకారము చైత్రమాసం వచ్చింది, ఇది మొదటిది కాబట్టి దానికి ఆ పేరు కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఎన్నో విశేషాలు కలిగి ఉంటుంది. ప్రతి మాసంలో ప్రతి పౌర్ణమికి మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి ముందు రోజు మనం ఏం చేయాలి అంటే, ఏవైనా 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి కనీసం 27 వస్తువులను వాటి ప్లేసులు మార్చాలని చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఎప్పుడు కూడా స్టాగ్నేట్ అయిపోయి ఉండకూడదట, వస్తువులు చెలిస్తూ ఉండాలి. అంటే అలాగే వాడకుండా, కదలకుండా, మనం తీయకుండా, వాడకుండా ఉంటాయి కదా వస్తువులు. అట్లా ఉన్నప్పుడు వాటికి కాస్త నెగటివ్ ఎనర్జీ అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ నెగటివిటీ ఎక్కువ అయిపోయింది. చాలా సామాను మనం వాడకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటిలో నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఆ నెగటివ్ ఎనర్జీ భారము ఇంట్లో కనుక ఎక్కువైపోతూ ఉంటే మనం చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి అన్నమాట. ఇది రీజన్. అందుకని మన పెద్దలు ఏం చెప్తారు అంటే, కనీసం 27 నక్షత్రాలు కాబట్టి 27 వస్తువులను కాస్త వాటిని ప్లేస్ మార్చాలి, కాస్త అటు ఇటుగా కదపాలి అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అందులో ఏర్పడ్డ నెగటివిటీ అనేది తొలగిపోతుంది. కాబట్టి మనకు భారం కాదు, మనకు అంటే లక్ష్మీదేవి కూడా చెలిస్తూ ఉంటుంది. ఒకే చోట ఉంటే స్థిరంగా ఉండలేదు. అంటే మనం సంపాదించుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, దానాలు చేయాలి, ఆ విధంగా చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. అది ఒక సిస్టమ్, ఒక చక్రంలాగా అది తిరుగుతూ ఉంటుంది. మనం సంపాదించుకుంటాము, దాన్ని ఉపయోగించుకొని మనం ఆనందంగా జీవించడానికి కావలసినవి కొనుక్కుంటాము. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడము, దాన ధర్మాలు చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకు మళ్ళీ 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 డబ్బు అనేది వచ్చి చేరుతుంది. అదేవిధంగా వస్తువులైనా సరే ఇంట్లో అలాగే ఉండకుండా వాటిని కదిలించుకోవాలి. అది మనకు రేపు అవకాశం ఉంది కాబట్టి ఆ పని చేయండి అందరూ కూడా. మరి అలాగే ఈ ప్రతి పౌర్ణమి ముందు కూడా ఇది చేయాలి, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. అదేవిధంగా ఇది చైత్ర పౌర్ణమి, దాని యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు ఏమేం చేయొచ్చు, ఏం చేయాలి అనేది మనము ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు సత్యనారాయణ స్వామి పూజలు చేసేవాళ్ళు అంటే ఏవైనా కోరికలు కోరుకొని మనము సత్యనారాయణ పూజ చేద్దాం. ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేద్దామని నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఈ పౌర్ణమి నుండి మనం తీసుకోవచ్చు అన్నమాట. తీసుకుని పాల్గొన పౌర్ణమి వరకు మనము ప్రతి నెల ఆచరించుకోవచ్చు. మన సంకల్పాలు నెరవేరుతాయి. సత్యనారాయణ స్వామికి మొక్కితేనే కదా అందులో ఉంటుంది కథలో, మనకు కోరికలు నెరవేరుతాయి.
అలా మనము ఈ సంవత్సరం అంతా చేయాలి, మనం అనుకున్న కోరికలు నెరవేరాలి అని. లేదు మనము ఇప్పుడు చేసి మన కోరిక నెరవేరితే మళ్ళీ చేద్దాము అని మొక్కుకోవడానికైనా మంచి సమయము ఈ చైత్ర మాసం, చైత్ర పౌర్ణమి అన్నమాట. అదేవిధంగా చిత్రగుప్తుడు మన చిట్టా రాయడం మొదలుపెట్టాడట. బ్రహ్మ సృష్టించాడు కదా, అందుకే కదా మనం ఉగాది పండగ చేసుకున్నాం. బ్రహ్మ సృష్టి ఎలా చేయబడింది, చేసిన తర్వాత వాళ్ళ పాప పుణ్యాలను లెక్కించేవాడు చిత్రగుప్తుడు. కాబట్టి ఈరోజు చిత్రగుప్త పౌర్ణమి అంటారు. కొంతమంది చిత్రగుప్త నోము కూడా, వ్రతం కూడా ఉంటుంది, చేసుకుంటారు. కాబట్టి ఆయనను తలుచుకుని మనము అంటే మనకి ఎవరైనా మన గురించి మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు కండక్ట్ సర్టిఫికేట్ అంటారు. అలాంటి కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళ దృష్టిలో మనం మంచిగా కనిపిస్తే, మన గురించి వాళ్ళని మెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు మనకు మంచి మార్కులు ఇస్తారు కదా. ఆ విధంగా చిత్రగుప్తుడిని కూడా తలుచుకుని మనం నమస్కరించుకున్నట్టయితే పూజా విధి విధానం అన్నీ మనం చేయకపోయినా కనీసం మనకు తెలిసి ఉండాలన్నమాట. అందుకని తెలుసుకోవాలి. ఆయన మనము ఆ సృష్టించిన బ్రహ్మదేవుడిని, అదేవిధంగా ఆ సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడి యొక్క తండ్రి శ్రీమన్నారాయణుడిని తలుచుకోవాలి, పూజ చేయాలి. అదేవిధంగా మనము చిత్రగుప్తుడిని కూడా తలుచుకుని నమస్కరించుకోవాలి. ఎందుకంటే మనకు పుణ్యాలు ఎక్కువ, పాపాలు తక్కువ రాయాలి. మనం తెలియక చేసిన పాపాలను క్షమించి వదిలేయాలనుకొని కోరుకుందాం. మరి మనం చేసేవి ఏం పాపమో ఏం పుణ్యమో మనకే తెలియదు కదా. కాబట్టి అలా చిత్రగుప్తుడి ఒకవేళ వ్రతం తెలిసిన వాళ్ళైతే వ్రతం కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇది ఆధ్యాత్మిక శుద్ధీకరణ అంటారు. ఈ చిత్రగుప్తుని దాల్చుకోవడం అంటే ఏంటిది, మనమే తెలియక చేసిన పాపాలు మనకు తెలిసి మనం వాటిని సవరించుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. పాపాలు చేసిన, తప్పులు రాసిన మార్కులు ఇచ్చి పాస్ చేయరు. తప్పులు ఏం చేసినామో తెలుసుకుని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడము అనే జ్ఞానాన్ని కలగజేస్తాడట. అది ఎందుకంటే ఏదో మనము గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయంటే, గంగలో మునగడం వల్ల మనకు ఆ నీటిలో ఉన్న శక్తి వల్ల మనకు మంచి బుద్ధి కలిగి మనం చేసే పాపాలను సవరించుకొని ఇకపై చేయకూడదు అనే భావం కలుగుతుంది. అందువల్ల పాపాలు చేయము. అప్పటి వరకు ఏవో తెలియక చేసినవి ఉంటే ఆ భగవంతుడు సరేలే వాడు అప్పుడెప్పుడో అన్ని పిచ్చి పనులు చేసిండు కానీ ఇప్పుడు మంచి బుద్ధిమంతుడు అయిండు అంటాం కదా, మనం క్షమిస్తామా లేదా? అలాగే భగవంతుడు మనను క్షమిస్తాడు అని అర్థం. అంతేగాని దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు అనుకోండి, మనం మంచిగా తెలుసుకున్నాక వాళ్ళకు అయ్యో నాకు తెలియక చేసిందే, నన్ను సారీ అమ్మ క్షమించు అనాలంటే మనకు కష్టం, కానీ సారీ ఈజీగా చెప్పేస్తాం. కాబట్టి కనీసం సారీ చెప్పుకోనైనా మనము వాటిని సవరించుకోవడం అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక శుద్ధీకరణ అంటే అధర్మమైన పనులు చేసినప్పుడు వాటిని ప్రక్షాళన చేసుకునే అవకాశం. ఇప్పుడు అంటే పోయిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నేను ధర్మబద్ధంగా ఉంటాను, తెలిసి ఏ తప్పులు చేయడానికి పూనుకోను అని మనం చేసిన తప్పులను ఒప్పుకుంటూ, మనం తెలియక చేసిన తప్పులకు కూడా మనం భగవంతుణ్ణి క్షమించమని కోరుకోవడం, అది చిత్రగుప్తుణ్ణి పూజించడము అంటే అదే అర్థం. ఇక ఇది పౌర్ణమి అనగానే చంద్రుడు పూర్ణ బింబంగా కనిపిస్తాడు.
మరి చంద్ర దోషాలు ఉంటాయి కదండి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దాన ధర్మాలు చేసుకోవాలి. చంద్రుడికి వెండి దానం చేయడం, లేదా బియ్యం దానం చేయడం, ధాన్యంలో అయితే, వస్త్రంలో అయితే తెల్లని వస్త్రాన్ని దానం చేయడం. అయితే దానం చేయడము అంటే బ్రాహ్మణులకు దానం చేయవచ్చు, లేదా పేదలకు ధర్మం చేయొచ్చు, ఎవరికైనా అన్నం పెట్టచ్చు, ఏదైనా వస్త్ర దానం చేయొచ్చు. అలా మనకు వీలుని బట్టి మనం ఎవరికి ఏం చేయాలనుకుంటే అది చేయచ్చు. అదేవిధంగా ఇంకా ఏం చేయాలి అంటే చంద్రుడు మనోకారకుడు, అంటే మనసు ప్రశాంతంగా ఉంచుతాడు. ఇప్పుడు ఆందోళనలు కలుగుతున్నాయి, ప్రశాంతత కోల్పోతాం. ఎందుకు? చంద్రుడు మనకు అనుకూలంగా లేనప్పుడు. ఒట్టొట్టిగానే మనం ఏం అనము, సడన్గా అప్పటిదాకా మంచి కూర్చున్న వాళ్ళం ఒక్కసారి గతం గొడవ స్టార్ట్ అవుతుంది, మనసు వికలమైపోతుంది, కొట్టుకునేలాగా కూడా పోతుంటారు ఒక్కొక్కసారి. అంటే మనసు ప్రశాంతత లేకపోవడం వల్ల మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ఏదో అయ్యో ఎందుకైంది అనుకుంటూ మనం బాధపడుతుంటాం, దాన్ని క్షోభ అంటాం. ఎదుటి వాళ్ళతోని గొడవ పెట్టుకున్నప్పుడు ప్రశాంతత కోల్పోతాం, అవమానాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. ఏది చేసినా కూడా అనుమానంగా భావిస్తాం, అనుమానాలు ఉంటాయి మనకు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు అవమానమైన, అనుమానమున్న, ఏది ఉన్నా కూడా మనసు ఖరాబ్ అయిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉండదు, నిద్ర పట్టదు. ఇవన్నీ కూడా మన మనసుకు సంబంధించినవి. కాబట్టి మన కారకుడు చంద్రుడు. కాబట్టి మనం చంద్రుడిని ఆరాధించాలి. పౌర్ణమి రోజు తప్పకుండా ఏం చేయాలి? చంద్ర దర్శనం చేసుకోవాలి. ఆ చంద్రుని వెన్నెలలో కూర్చొని చక్కగా చంద్రుని ధ్యానించాలి. అప్పుడు మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఆ విధంగా చేయడం వల్ల ఆ నెలంతా కూడా మనకు చంద్రుడు క్షీణించి మనకు అమావాస్య వస్తుంది. వచ్చినా కూడా మనం ఆ వెన్నెల్లో చేసిన ధ్యానం వల్ల, అనుగ్రహం వల్ల మనకు ఆ నెలంతా కూడా ప్రశాంతంగా గడుస్తుంది అన్నమాట. ఆ విధంగా చేయాలి. అయితే మనకు ఈ చంద్రుని ప్రీతిగా మనము ఆ ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ చంద్రుని ధ్యానిస్తూ మనము అమ్మవారి అష్టోత్తరం కానీ, లేకుంటే లక్ష్మీ అష్టకాన్ని కానీ, ఇట్లాంటి లలిత సహస్రనామాలు కానీ మనం పారాయణం చేసినాం అనుకోండి, చేస్తే మనకు సంపదలు కలుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి మంచిగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాం. మనకు అన్నీ కూడా అనుకూలాలు ఏర్పడతాయి. ఇప్పుడు అన్నీ అనుకూలం ఏర్పడడానికే ఇప్పుడు పౌర్ణమిలో మనం చెప్పేటి అన్నీ కూడా మనకు నెగటివ్ ఎనర్జీ తీసేసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము, కోరిన కోరికలు నెరవేరడం కోసమే చేయడం ఇవన్నీ కూడా. కాబట్టి ఒకదానితో ఒకటి రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. అయితే ఈ చైత్ర పౌర్ణమి ఇంకొక విశేషం ఉంది. అది ఏమిటి అంటే హనుమత్ జయంతి అని చేస్తారు. హనుమత్ జయంతి అనేది మనము ఇప్పుడు చేయం, వైశాఖ పౌర్ణమికి చేస్తాము. యాక్చువల్గా ఇప్పుడు ఏమంటారు అంటే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత హనుమంతుడికి శ్రీరాముడు సత్కరిస్తాడు. ఎందుకంటే ఆయన వల్లనే కదా అసలు ఆయన వనవాసం అంతా సంపూర్ణంగా గడిచిపోయి ఆ సీతమ్మవారిని తీసుకురావడానికి ఎంతో సహాయం చేసిండు హనుమంతుడు. కాబట్టే సీతాదేవిని అశోకవనానికి పోయి చూసి ఒకటే రోజులో ఇక్కడి నుంచి వెళ్తాడు, అమ్మవారిని చూస్తాడు,
ఆ రావణునితో అక్కడ వాళ్ళు యుద్ధం చేస్తారు. తర్వాత లంక దహనం చేస్తాడు. వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని శ్రీరాముడికి తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆ శ్రీరాముడు చాలా ఆనందపడి, నువ్వు ఇంత మంచి విషయాన్ని నాకు చెప్తే నేను నీకు ఇవ్వడానికి ఏమి ఇచ్చినా తగలు. అంటే కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, నీ రుణం ఎలా తీర్చుకుంటా నేను అని. అప్పుడు ఆలింగనం చేసుకుంటాడు. అంటే పరమాత్ముడు మనకు ఆలింగనం ఇచ్చాడు. అంతకన్నా ఇంకేముంటుందండి. అంటే మనకు అతి దగ్గర అతి ప్రియమైన వాళ్ళకే మనం ఆలింగనం చేసుకుంటాం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని చేసుకోరు. అంటే శరీరాన్నే ఇవ్వగలను, ఇంతకన్నా బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా తక్కువే. మనిషి హృదయాన్ని ప్రేమతో నింపుకోవడం కన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందండి. కాబట్టి ఆ విధంగా చెప్తాడు. అయితే ఇంత మంచిగా అదంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళు అయోధ్యకు వచ్చి వీళ్ళందరూ వస్తారు కదా, అప్పుడు అందరినీ సత్కరిస్తాడు. సత్కరించడంలో ఈ హనుమంతుడికి కూడా సత్కరిస్తాడనమాట. సత్కారం ప్రత్యేకంగా చేస్తాడు ఆ రోజు అని మనకు పురాణాలు తెలుపుతూ ఉంటాయి. అయితే ఉత్తర భారతదేశంలో ఇప్పుడే హనుమత్ జయంతి అని చేస్తారు. మన దగ్గరేమో వైశాఖ పౌర్ణమికి చేసుకుంటాం అన్నమాట. హనుమంతుని ఏది ఏమైనా కూడా ఈరోజు హనుమంతుని పూజించడము, సుందరాకాండ అంటేనే హనుమంతుడిది కాబట్టి ఆ సుందరాకాండ పారాయణం చేయడం, ఇంత తీరని కష్టాలు ఉన్నా కూడా, అంటే తీరని కష్టంలో ఉన్నాడు శ్రీరాముడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ సీతమ్మ ఎక్కడుంది ఎట్లా తెలుసుకుంటాము, అక్కడెక్కడో ఉందేమో అని అనుమానం వచ్చినా కూడా ఈ లంకకు ఎలా వెళ్ళాలి, అయోమయంగా ఉంది కదా, వాళ్లకు ఎలా చేయాలో తెలియని పరిస్థితి. అంతటి కష్టంలో సీతాదేవి ఉంది, అక్కడ రాముడు ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరి కష్టాలను పొడగొట్టిన వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి అలాగే మనకు ఆ సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనకు ఎంతటి కష్టాలు ఉన్నా కూడా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహము ఉంటే శ్రీరాముడి అనుగ్రహం కూడా ఉంటుంది మనకు. కాబట్టి ఆ మన కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అంటారు. ఆ విధంగా మనము ఈ పౌర్ణమి రోజు సుందరకాండ పారాయణం చేయడం, హనుమంతుడికి సింధూరం పెట్టియడం, లేదు వడమాల చేయడం. అంటే మన గ్రహదోషాలు ఉంటే గ్రహదోషాలు పోవడం కోసం వడమాల, కుజదోషం కానీ ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు అవి తొలగడానికి మనం ఆంజనేయ స్వామికి మినప వడ చేసి మాల వేస్తాం అన్నమాట. మనం ఏమీ చేయట్లేదండి, అంత శక్తి లేదు అంటే కనీసం శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ అంటే అయిపోయి హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. కాబట్టి లేదు జయ జయ రామ్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే ద్వాదశ మంత్రాన్నైనా కూడా మనము చక్కగా స్మరించాలి. ఆ రోజు అంతా కూడా మనము ఏదైనా భక్తితో మనము దాన్ని చేసినప్పుడు దాని ఫలితాన్ని పొందుతాం అన్నమాట. హనుమంతుడి గుడికి వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ రావి చెట్టు ఉంటుందా, రావి చెట్టు కింద కూర్చొని ఈ జపం చేసుకుంటే మనకు కష్టాలు తొలుగుతాయి, మన కోరికలు నెరవేరుతాయి, గ్రహదోషాలున్నా తొలగిపోతాయి, జయం కలుగుతుంది, మంచి బుద్ధి కలుగుతుంది అన్నమాట. మరి ఇటువంటి పవిత్రమైన రోజు మనం కాస్త అన్ని నదులకు వెళ్ళి స్నానం చేయలేము, వీలైన వాళ్ళు చక్కగా నది స్నానం కూడా చేయవచ్చు, లేదా గంగే చేవ యమునే చేవ అనుకొని చదువుకోవడం. కనీసం ఇట్లాంటి పర్వదినాల రోజైనా ఆ శ్లోకాన్ని పఠించి ఆ నీళ్లు ముట్టుకోవడం వల్ల ఆ గంగాదేవి అందులోకి ప్రవేశిస్తుంది. ఆ నీళ్లు ఎటువంటివైనా కూడా
అవి పవిత్రమైపోతాయి. కాబట్టి ఆ నీళ్ళతో మనం స్నానం చేయడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము చాలా పుణ్యప్రదము ఈరోజు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. ఇది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. వసంత మాసం అంటే లేత చిగుళ్ళు కనబడుతుంటే చెట్ల నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం మనం. ఇటు బాగా ఎండ కాదు, బాగా చలి కాదు, వానలు పడవు. ఇట్లా అంటే విపరీత కాలంలో కొన్నిసార్లు అవి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మామూలుగా అయితే సామాన్యంగా వసంత ఋతువు అంటే చాలా ఆహ్లాదంగా ఉండే ఋతువు. కాబట్టి ఈ విధంగా మనకు పాటించదగ్గ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. మనకు ఏది చేయగలుగుతాము, మనకు ఏది అవసరము అనేది మనము ఏది చేసినా ఇందులో మనం భక్తి శ్రద్ధలతో చేయాలి. పెద్దలను బ్రాహ్మణులకు దానాలు చేసినప్పుడు చక్కగా దక్షిణ సహితంగా గౌరవంగా అయ్యో మనం ఇంతే దానం చేస్తున్నాము అని దానం చేయాలి, కానీ అహంకారంతో దానం చేయకూడదు. పేదలకు దానం చేసినా కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నాయి దానం చేయాలి, కానీ ఏదో ఒకటి పనికిరాని మన ఇంట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని పిలిచి ఇవ్వకూడదు. అది ధర్మం కాదు. ఏదైనా ఫుడ్ ఇచ్చినా కూడా పాడు కాకుండా ఉన్నాయి ఇవ్వాలి. వస్త్రాలు ఇచ్చినా వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉన్నాయి చూసి ఇవ్వాలి. ఇక మనము కొత్త ఇవ్వడము అనేది కొత్త ఇవ్వడమే ఈరోజు. మనం వాడుకుని పనికిరాని ఉంటే వాడుకోవడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు అది మామూలు రోజుల్లో ఇవ్వాలి, దాంతో ఫలితం కాదు. కానీ మనం ఈరోజు కొత్తవి కొని పేదలకు ఇచ్చిన పుణ్యం వస్తుంది, బ్రాహ్మణులకు కొత్తవి ఇచ్చిన పుణ్యం వస్తుంది. అది అంటే పేదలకు ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుంది, బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల వాళ్ళు జపాలు తపాలు చేసేవాళ్ళు నిత్యము గాయత్రి జపం చేస్తారు కాబట్టి మనకున్న దోషాలు తొలగిపోతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దోషాలను తొలగించే వాళ్ళు బ్రాహ్మణులు, మనకు పుణ్యాన్ని కలిగించే వాళ్ళు పేదలకు దానం చేయడము, గోవుకు పూజ చేయడము, ఆహారం అందియడం, ఇవన్నీ కూడా మనకు పుణ్యాన్ని కలిగిస్తాయి. మనకు చేసిన దోషాలు తొలగిపోవడానికి బ్రాహ్మణులకు దానం చేయాలన్నమాట. ఈ విధంగా మనము చైత్ర పౌర్ణమి రోజు ఏది చేసినా కూడా మనకు విశేషమైన పుణ్యం కలుగుతుంది, మనకు మంచి కలుగుతుంది, శుభాలు జరుగుతాయి. కాబట్టి మనం ఏది చేయాలి అనేది తెలుసుకొని చక్కగా ఇది మొత్తం విని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అది కూడా ఒక పుణ్యమే. మరి మీకు నచ్చిన విధానాన్ని భక్తిగా చేయండి. చక్కగా మీకు దాని ప్రభావంతో మీరు కోరుకున్న ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి. ఇదండి చైత్ర పౌర్ణమి యొక్క విశేషం. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.